అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నా పేరు రాజు. నేను కిరణ్. మరి ఈరోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు అయితే చూద్దాం. ఇక ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి వార్తలు కనుక చూస్తే, ప్రజలను ఇబ్బందులకు గురి చేయకూడదట. ఇక రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేసే కఠిన చర్యలు తప్పవు, మరి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక మరి రోడ్డు పక్కన ఇరువైపులా మరి ఎన్నో చూస్తూ ఉన్నాం, ఎన్నో దుకాణాలు, ఎన్నో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. మరి ఇరువైపులా ఉన్నటువంటి ఆ దుకాణాలు ఏర్పాటు చేయకూడదు, మరి రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేసే కఠిన చర్యలు తీసుకుంటామని ఇక జిల్లా కలెక్టర్ అయితే ఫైజాన్ అహ్మద్ గారు అయితే చెప్పడం జరిగింది. మరి ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది కదా అట్లా చేస్తే, కాబట్టి మరి చర్యలు తీసుకుంటారు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. పోడు రైతుల జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తాం, అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదు, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అంటూ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక పులుల సంరక్షణ పేరుతో ఆదివాసులను వెళ్ళగొట్టే కుట్రనట. 49 జీవోను వెంటనే రద్దు చేయాలి. తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కొట్నాక విజయ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి పులుల సంరక్షణ ఇప్పుడు మ్యాక్సిమం పులులు కనుమరుగైపోతూ ఉన్నాయట. మరి పులులను సంరక్షించాలంటే మరి ఖచ్చితంగా అడవులను అయితే పరిరక్షించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే కొంతమంది ఆదివాసులు అంటే అక్కడక్కడ కొన్ని తాండాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మరి వాళ్ళను వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా దీని 49 జీవోను రద్దు చేయాలి. పులుల సంరక్షణ అనే పేరుతోని ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది అన్నట్టుగా ఆదివాసులు అయితే డిమాండ్ చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక పల్లె ప్రకృతి వనంలో చెట్ల ధ్వంసం. నిర్మల్ జిల్లా లక్ష్మతాండా మండలం బోరిగాం తాండా గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ చెట్లను ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గత ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. పచ్చని మొక్కలు చెట్లతో మినీ పార్కు తలపించేలా ప్రకృతి వనాన్ని అయితే తీర్చిదిద్దారు. మరి ఇదేం దుర్మార్గం రా నాయన, చెట్లను ధ్వంసం చేస్తారు. అది ఎంత మంచి ఆక్సిజన్ అందిస్తుంది మనకు, అది ఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తేంది మనకు అంత మంచి గాలి వస్తుంది, మంచి ఆక్సిజన్ వస్తుంది. ఇక చెట్లను వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, పోలీసు కేసులు పెట్టి. ఓకే, ఇంకా అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విధులకు గైర్హాజరు అధికారులకు షోకాజ్ నోటీసులు అందించాలని అధికారులకు ఆదేశం అంటూ ఒక వార్త చూడవచ్చు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, నాణ్యమైన కోడిగుడ్లు సరఫరా చేయాలి. దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అంటూ ఒక వార్త చూడవచ్చు ఇక్కడ మనం. ఇక నెక్స్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇక ఫర్టిలైజర్ షాప్ని ముట్టడించిన రైతులట. నకిలీ మందులను రైతులకు అంటగట్టారని ధర్నా. ఒక పక్క ప్రభుత్వం నకిలీ మందులు అమ్మొద్దునైనా నకిలీ మందులు అమ్మితే చర్యలు తీసుకుంటామని చెప్తున్నా కూడా వినకుండా మరి ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు అయితే మరి నకిలీ మందులను రైతులను మోసగిస్తూ నకిలీ ఫర్టిలైజర్స్ అయితే నకిలీ మందులు అమ్ముతున్నారట. మరి రైతులు డైరెక్ట్గా ఆ షాప్ దగ్గరకు వచ్చి షాప్ మీద దాడి అంటే షాప్ పైన ముందు ఆ డబ్బాలతో ధర్నా చేసినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించాలి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వాటా మేరకు వెచ్చించాలి. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక కార్పొరేట్ కంపెనీల రాకతో మాయమవుతున్న చేతి వృత్తులట. మలబార్ కంపెనీ నగల తయారు చేయడం నిలిపివేయాలని డిమాండ్. రోడ్డెక్కి నిరసన తెలిపిన స్వర్ణకారులు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక కార్పొరేట్ కంపెనీల రాకతోని మాయమవుతున్న చేతి వృత్తులు అయితే మాయమవుతున్నాయట. మరి మలబార్ కంపెనీ నగల తయారు చేయడం నిలిపివేయాలని డిమాండ్. ఇక రోడ్డెక్కి తెలిపిన స్వర్ణకారులు. మరి స్వర్ణకారులు చాలా మంది చిన్న షాపులు పెట్టుకొని బతుకుతూ ఉంటారనమాట. గ్రామాల్లో మనం చూసుకోవచ్చు స్వర్ణకారుల యొక్క చిన్న బంగారు షాపులు, బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి షాపులు అనమాట. మరి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అని చెప్పేసి ఒక బ్రాండ్తో క్రియేట్ అయినటువంటి ఆ యొక్క ఆ నగల కంపెనీ దాన్ని ఏమంటారు నిలిపివేయాలని చెప్పేసి అయితే క్లోజ్ చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారట. ఇప్పుడు స్వర్ణకారులే కదన్న, దాదాపు అన్ని కుల వృత్తులు, దాదాపు ఎన్ని కుల వృత్తులు ఉంటాయి అన్ని కుల వృత్తులు దాదాపు కార్పొరేట్ చేతులకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్పులు కుట్టే వృత్తి ఉంటుంది, అది బాటా అని ఇంకా పారగోన్ అని పెద్ద పెద్ద కంపెనీల చేతులకు వెళ్ళిపోయింది. ఇప్పుడు జియో ఉంది, కటింగ్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు కటింగ్ షాప్ మన నాయి బ్రాహ్మణ సోదరులు చేస్తూ ఉంటారు, అది కార్పొరేట్ చేతులకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం చిన్న కూరగాయలు పండించుకుంటారు, వ్యాపారం చేసుకునే రైతులు ఉంటారు, అది సూపర్ మార్కెట్ లో వచ్చి ఇలాంటి మార్కెట్ లో వచ్చి మొత్తం అన్ని కార్పొరేట్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకా చేతి వృత్తులు అనేవి వాటిని కూడా మరి కార్పొరేట్ చేతులకు వెళ్ళిపోతుంది. మొత్తం కూడా వాళ్ళు దండుకుంటున్నారు అంటే ఎంత దుర్మార్గం ఇది. సాలూరా మండలంలో ఘనంగా మొహరం వేడుకలు అంటే ఒక వార్త చూడొచ్చు. మరి ఈ రోజు మొహరం పండుగ సందర్భం కదా. ఇక కళాశాల మరమ్మతులు, కనీస వసతుల కల్పనకు 3,23,00,000 మంజూరు. జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ అంటే ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక శనార్థి తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే విద్యా హక్కు చట్టం అమలు ఎండమావేనా, ప్రభుత్వాన్ని నిలదీసిన బీసీ సంఘం నాయకులు అంటూ ఒక వార్త. మరి విద్యా హక్కు చట్టం ఎందుకు అమలు చేయట్లేదు అన్నట్టుగా మరి ప్రశ్నిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక బీసీ సంఘం నాయకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు అదే అమలు. జెట్ స్కీ స్కూటర్ తరలిస్తే ఊరుకోము, అడ్డుకున్న బీఆర్ఎస్ నగర శాఖ శ్రేణులు. లేక్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా, తిరిగి మానేరు నదికి తీసుకొచ్చిన అధికారులు అంటే ఒక వార్త అయితే చూడవచ్చు మనం. ఇక
ఇక నూతన పిఆర్సీ 2023 ప్రకటించాలి. టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎంఏ ఖాద్రి 2 ఏళ్ల కాలం గడిచినా ఊసేలేదని ఆవేదన అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి, దేశవ్యాప్త సమ్మె సింగరేణిలో జయప్రదం చేయండి, కార్మిక సంఘాల జేఏసీ నాయకుల పిలుపు. ఇక ఈ జూలై 9న మరి సింగరేణి కార్మికుల యొక్క ఒక సమ్మె ఉందనమాట. మరి దేశవ్యాప్తంగా ఆ సమ్మెను ఖచ్చితంగా విజయవంతం చేయాలని చెప్పి మరి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి ఆ నాయకులకు పిలిపిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నమోదు పెంచాలి, విద్యార్థుల హాజరు పర్యవేక్షించాలి, కాలేజీలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, జిల్లా కలెక్టర్ పమేలా సత్మతి అని ఒక వార్త చూడొచ్చు. మరి నిజంగా అందరూ ప్రభుత్వ స్కూల్కి వెళ్ళాలి. మరి భారీ వర్షానికి కూలిన పూరి గుడిసె. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పలిమెల గ్రామానికి చెందిన బాజాల రాజయ్య సౌందర్య దంపతులకున్న పూరి గుడిసె సాయంత్రం కురిసి భారీ వర్షానికి కురిసి కుప్పకూలిపోయిందట. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్నో ఏళ్లుగా పూరి గుడిసెలని జీవిస్తున్నారట. మరి వాళ్ళకి ఆధారమే పూరి గుడిసె. ఇప్పుడు ఆ పూరి గుడిసె కూడా చూడరు, ఆ గుడిసె పైన కూడా మరి ఎగిరిపోకుండా పెంకులు పెట్టుకున్నటువంటి ఒక దీన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇలాంటి వాళ్ళకి ఆధారం ఏంది? ప్రభుత్వం ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా సహాయం చేయాలి, ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళని చూస్తేనే చాలా బాధ. ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు అవి ఇవి స్కీమ్స్ అంటారో సో వాళ్ళకి అందేలా చూడాలి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే సంగమేశ్వర గ్యాస్ ఏజెన్సీ ఇష్టారాజ్యం, ప్రశ్నించే వారిపై సిబ్బంది దురుసుతనం, గత 6 నెలలుగా అందని గ్యాస్ సబ్సిడీ, నియోజకవర్గ వ్యాప్తంగా గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలు, రీఫిల్లింగ్ చేయుటకు డొమెస్టిక్ గ్యాస్ సెంటర్ల వినియోగం, బ్లాక్లో డొమెస్టిక్ గ్యాస్ అమ్మకాలు, గ్యాస్ ఏజెన్సీల చేతివాటం, నిద్రావస్థలు అధికారులు, పేలుళ్లు జరిగితే ఎవరు బాధ్యతలు, శ్రీ సంగమేశ్వర HP గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకం అంటే ఒక వార్త చూడొచ్చు. నిజంగా ఈ గ్యాసులు అయితే చాలా దుర్మార్గం. ప్రస్తుతం నేను కూడా ఒక 3 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నా. మాకు ఒకసారి ఏమైంది, చిన్నగా గ్యాస్ లీక్ అయింది అనమాట. గ్యాస్ లీక్ అయితే వాడికి ఫోన్ చేసిన, గ్యాస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాడు వచ్చి ఏం చేసిండు, రెగ్యులేటర్ పోయింది అన్నాడు. రెగ్యులేటర్ పోయింది, మళ్ళీ రెగ్యులేటర్ పోయిందంటే రెగ్యులేటర్ మార్చిన తర్వాత ఇంకొక మెకానిక్ వచ్చిండు. ఇంకో మెకానిక్ వచ్చి గ్యాస్లో అదేదో వాచర్ ఉంటుంది కదా అది పోయిందని చెప్పిండు. 3వ సారి ఫోన్ చేస్తే మళ్ళీ రెగ్యులేటర్ పోయిందని చెప్పిండు. సో వాళ్ళకి అది పని వస్తుందా రాదా అర్థం కాదు, కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రెగ్యులేటర్ మార్చుకోమంటుండు, వాచర్ మార్చుకోమంటుండు, కానీ అది గ్యాస్ అట్నే లీక్ అవుతుంది. ఇగో ఈ విధంగా ఫోన్ చేస్తే వాళ్ళు పట్టించుకోరు. సో ఇంత దుర్మార్గంగా కొంతమంది అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు వెలిస్తే వస్తలేరు కదా అని చెప్పి సొంత ప్రయోగాలు చేస్తాం. అప్పుడు తెలియకుండా ప్రమాదాలు సంభవిస్తాయి. అప్పుడు నష్టపోయేది ఎవరు? మనమే. ఈ ప్రభుత్వాలు మరి వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవడం అర్థం లేదు. మరి వాళ్ళకు మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మరి ఇక బీసీలకు పెనుముప్పు, EWS రిజర్వేషన్లట, బీసీ నాయకుల ఆధ్వర్యంలో పుస్తకాల ఆవిష్కరణ. ఇక తీన్మార్ మల్లన్న టీం బీసీ నాయకుల ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న రాసిన బీసీలకు పెనుముప్పు, EWS రిజర్వేషన్లు శాసన మండలిలో ప్రజా గొంతుక అనే పుస్తకాలను శనివారం పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంఘం నాయకులు ఆవిష్కరించారట. మరి అనంతరం వారు మాట్లాడుతూ EWS రిజర్వేషన్ల కోటా వల్ల విద్యా ప్రభుత్వ రంగాల్లో బీసీ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని, రిజర్వేషన్ల వల్ల కలిగే నష్టాలు వివరిస్తూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాసిన పుస్తకంలో చాలా విషయాలు వాస్తవాలు దాగి ఉన్నాయని, వారు రాసిన పుస్తకం ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ఉందని అన్నారు. అన్ని రంగాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కరికట్టేందుకు వారు తమ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం జైరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి నరసింహ, హనుమంత్, బీసీ నాయకులు డాక్టర్ పెద్దగొల్ల నారాయణ, బీసీ కమిటీ సభ్యులు కె నరసింహులు, ముదిరాజ్ సంఘం పట్టణాధ్యక్షుడు రమేష్ ముదిరాజ్, బీసీ నాయకురాలు జ్యోతి పండాల్, పి అశోక్, పి శేఖర్, విశ్వనాథ్ యాదవ్, యువ జర్నలిస్ట్ శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారట. మరి బీసీ నాయకుల ఆధ్వర్యంలో అయితే మరి తీన్మార్ మల్లన్న గారు రాసినటువంటి బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి అంటే ఏవైతే అన్యాయాలు ఉన్నాయో మరి మొత్తం కంప్లీట్గా బీసీ వర్గానికి సంబంధించినటువంటి అంశాలను పొందుపరిచినటువంటి పుస్తకాలను ఆవిష్కరించి మరి ఆ పుస్తకాలను బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక సొంత అన్నను కడతీర్చిన తమ్ముడట, హత్య కేసును ఛేదించిన పోలీసులు, నిందితుల అదుపులోకి తీసుకుని దర్యాప్తు. వివరాలు వెల్లడించిన జోగిపేట సిఐ అనిల్. ఇక ఆస్తిలో వాటా కోసం సొంత అన్నను 2 బావులు అల్లుడితో కలిసి దారుణ హత్య చేసిన సంఘటన మరి సంగారెడ్డి జిల్లాలోని ఆందోళన నియోజకవర్గం వట్పల్లి మండలంలోని ఇక పాల్వట్ల గ్రామంలో చోటు చేసుకుందట. మరి సొంత అన్ననే మరి తమ్ముడు చంపినట ఆస్తి కోసం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని ఒక కొటేషన్ ఉంటుంది. సో అది నిజమే అనిపిస్తుంది. కాదు, ఇప్పుడు అన్నని చంపినావు, మరి పోయేటప్పుడు ఆ ఆస్తిని కట్టుకోపోతావా చెప్తాడు నువ్వు? సొంత అన్ననే చంపి జైల్లో కూర్చుంటారు కదా, జైల్లో కూర్చుంటాడు. వాళ్ళకి వచ్చేది వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళ తమ్మునికి అన్నకో తమ్మునికో లీగల్ గా వచ్చేది వస్తుంది. ఇక వానికి ముద్ర పడిపోతుంది, నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది, నీకు అర్థమైతే. ఇక అభివృద్ధికి నోచుకొని హద్నూర్ రామ్ తీర్థ్ రోడ్డు ప్రజాపాలనలో రోడ్ల పరిస్థితి దుర్భరం. రోడ్లను తీయలేని వారు ఇక పాలనేవి చేస్తారంటూ, రోడ్లను వేయలేని వారు ఇక పాలనేవి చేస్తారంటూ స్థానిక
ఆగ్రహం అంటూ చూడొచ్చు ఎక్కువగా. అంతే మరి కంకర రోడ్డు తేలింది, ఇక్కడ కంప చెట్లు రోడ్లనే చేస్తామని చెప్పేసి ఆ స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక చికిత్స పొందుతూ బాలుడు మృతి. ఈ నెల 2న గంజి పాత్రలో పడిన బాలుడు. అయ్యో. వర్గల్ మండలం మాదారంలో విషాదం చోటు చేసుకుంది. ముత్తి మహేశ్వరి స్వామి దంపతుల 2 ఏళ్ల కుమారుడు మోక్షిత్ ఈ నెల 2న పక్క ఇంట్లో ఆడుకోవడానికి వెళ్ళాడు. అక్కడే వేడిగా ఉన్న గంజి పాత్రలో పడి ప్రమాదశాత్తు పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా శుక్రవారం చికిత్స పొందుతూ బాలుడు మృతి. మరి ఇంత నిర్లక్ష్యంగా చిన్నపిల్లలను పర్యవేక్షించాలి. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆడుకోవడానికి పోతుంటారు. 2 ఏళ్ల బాలుడు అంట. అదే పక్కలకు పంపించేస్తే వాళ్ళు ఎవరు చూసుకుంటారు? ఇష్టరాజ్యం. పిల్లల్ని బయటకు పంపిస్తారు, పనులు బిజీ అయిపోతారు. పిల్లలను చూసుకోవాలి, జర ఏమంటారు వాళ్ళపైన కన్నేయాలి. పనులు ముఖ్యం కాదు, పిల్లలు ముఖ్యం మనకి. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు? అంతే. యువ శాస్త్రవేత్తకు ఓయూ డాక్టరేట్. ప్రవీణ్ను అభినందించిన గ్రామస్తులు అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇంకా ఇక శనివారం తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి. పోస్టర్ ఆవిష్కరించిన సిఐటియు నాయకుడు కిష్టప్పనట. ఇక దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలనే సిఐటియు నాయకుడు కిష్టప్ప అన్నారట. మరి దానికి సంబంధించినటువంటి ఒక వార్త రావడం జరిగింది. నేడు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం. ఇతర జీవుల నుంచి మనుష్యులకు సంక్రమించే వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం. వికారాబాద్ పశు వైద్య సంవర్ధక సహాయక సంచాలకులు డాక్టర్ పూర్ణచంద్రరావు గారు చెప్తా ఉన్నారు. నేడు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం. మరి దీన్ని ఖచ్చితంగా పశువులు, కుక్కలు, పిల్లలు, పక్షుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల గురించి తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జూనోసిస్ డేని జరుపుకుంటారట. మరి ఖచ్చితంగా మరి కొంతమందికి కుక్కలంటే ఇష్టం, కొంతమందికి పావురాలంటే ఇష్టం. మరి ఇట్లా రకరకాల పక్షులను, జంతువులను పెంచుకుంటూ ఉంటారు. వాటి వల్ల ఎంత హాని కలుగుతుందో మనకు తెలియదు. వాళ్ళతో చిన్నపిల్లలు, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కూడా కుక్కలతో ఆడుతూ ఉంటారు. దానివల్ల కుక్కల నోట్ల నుండి వచ్చేటువంటి సూక్ష్మజీవులు మరి ఆ పిల్లలకు హాని కలిగిస్తాయా లేదని ఆలోచించారు. ఇప్పుడు పావురాలు అంటే కూడా చాలా మందికి ఇష్టం, చాలా మంది పావురాలు పెంచుకుంటారు. ఆ పావురాల యొక్క కాళ్ళకు ఒక రకమైనటువంటి ఒక వైరస్ ఉంటుందట. దానివల్ల మొత్తం కంప్లీట్గా పక్షవాతం ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి వాటి వల్ల కూడా అసలు ఎట్లా బతికేది అట్లా బతకనియాలి కదా, వాటిని మనం తెచ్చి పెంచుకోవడం అంతే. ఇప్పుడు ప్రకృతి సిద్ధంగా ఏవి ఎట్లా బతుకుతాయి అట్లా బతకనియాలి. పావురాలు ఎగురుతుంటాయి, ఏవి ఎట్లా బతుకుతాయి. కాబట్టి ఎవరు ఏ పెంచుకున్నా సరే కొంచెం జాగ్రత్తలు పాటించాలి. శానిటైజ్ అనేది కొంచెం యూజ్ చేయండి. ఇక గురు పౌర్ణమికి మేయర్కు ఆహ్వానం. గురు పౌర్ణమికి మేయర్కు ఆహ్వానం అంటే ఒక వార్త చూడవచ్చు. ఇంకా మరి ఇక అనుమతులు లేకుండా భారీ వృక్షాలు నరికివేత. వడ్డపల్లి నుండి రేన్లగూడ వరకు ఇదే తంతు అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక ఎలాంటి అనుమతులు లేకుండా ఆక్సిజన్ ఇచ్చే భారీ వృక్షాలు నరికివేస్తున్నారు. విద్యుత్ అధికారులు ఒక ఫామ్ హౌస్కి విద్యుత్ లైన్ వేయడానికి సుమారు 4 కిలోమీటర్ల మేడ పొడవున వడ్డపల్లి నుండి రేన్లగుండ వరకు భారీ చెట్లను నరుకుతున్నారంట. మరి ఒక్క ఫామ్ హౌస్ కోసము 4 కిలోమీటర్ల దూరం వైర్లు తీసుకెళ్ళడానికి మరి చెట్లు నరుకుతున్నారంట. అంత పెద్ద చెట్లు మరి అటవీ శాఖ పర్మిషన్ లేనప్పటికీ కూడా నరుకుతున్నారంట. మరి ఇది ఎంత ఇల్లీగల్ పని చూడండి. అంత పెద్ద చెట్టు నాకు ఎంత టైం పట్టింది? మహా అయితే అర్ధగంట, గంట. మళ్ళీ అదే చెట్టు అంత పెద్ద చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మన జీవితాలు సరిపోదు. మరి ఇక వికారాబాద్లో విషాదం జరిగిందట. మరి సర్పన్పల్లి ప్రాజెక్టులో బోటు బోల్తా పడిందట. 2 మహిళా పర్యాటకుల మృతి. ఇక వెల్డర్నెస్ క్యాంపైట్స్ ఇక రిసార్ట్ నిర్వాహకుల నిర్లక్ష్యం. మరి ఆ రిసార్ట్ పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. పర్యాటకులు వచ్చినప్పుడు మరి రిసార్ట్ కొంచెం అప్రమత్తంగా ఉండాలిగా. మరి ఇలాంటి బోటు బోల్తా పడి చనిపోతే ఇప్పుడు రిసార్ట్ వాళ్ళకైతే డబ్బులు వస్తాయి. మరి వాళ్ళ చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఎన్ని పైసలు ఇచ్చినా వాళ్ళకు ప్రాణాలు తిరిగి వస్తాయా? ఈ రిసార్ట్ పైన అయితే గుర్తుపెట్టుకొని మరి ఈ రిసార్ట్కి వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్త. మరి ఆ బోట్లలో తిరిగేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక నెక్స్ట్ నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని నడిపితే కఠిన చర్యలు. మోమిన్పేట ఎస్ఐ అరవింద్. ఇక నంబర్ ప్లేటు అలాగే మరి డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించడం మన బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ అయితే పాటించండి. మరి మీరు బండి కొన్నారు, రిజిస్ట్రేషన్ చేయించారా? మరి మీరు రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇక మరి చేయించింది నడపట్లేదు కదా అది. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే అభివృద్ధి పనుల్లో కమిషనర్ పక్షపాతి ధోరణి. బీఆర్ఎస్ నేతలు ఫైర్ అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇంకా ఓకే. అభివృద్ధిలో దూసుకెళ్తున్న మణికొండ. ఆదర్శ మున్సిపాలిటీ లక్ష్యం 7,52 లక్షలతో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అట. మరి అభివృద్ధిలో దూసుకెళ్తున్న మణికొండలో అయితే అభివృద్ధి పనులు చేపడుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక జూలై 9న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలి. ఇక ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కొమ్ము రమేష్ పిలుపు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక జూలై 9న అయితే దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. మరి దాన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలంటూ ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం.
ఇక పేదలైన గుడిసెవాసులపై ప్రభుత్వ దాష్టికం, కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు పేదల గుడిసెలు తొలగిస్తారా? అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి ఆవేదన. గచ్చిబౌలి డివిజన్లో గౌల్దెడ్డులో గత 30 సంవత్సరాలుగా గుడిసెలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న పేదలకు నిలువ నీడ లేకుండా చేశారని అఖిలపక్ష ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి ఆవేదన వ్యక్తం చేశారు. బసవతారకం నగర్ గుడిసెవాసులకు కలిసి సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే భూమి కోసం భుక్తి కోసం జరిగిందన్నారు. అందుకు విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు ప్రోద్బలంతో గుడిసెవాసులను భయభ్రాంతులకు గురిచేసి రాత్రికి రాత్రే గుడిసెలను కూల్చివేయడం అమానుష చర్య అని అభివర్ణించాడు. ప్రభుత్వ భూమిని బడాబాబులకు, పెట్టుబడిదారులకు దారదత్తం చేయడానికి నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఈ స్థలం కూల్చివేతలు జరిగినప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి వచ్చి పేద ప్రజలకు అండగా ఉంటారని హామీ ఇచ్చి అధికారం చేపట్టగానే పెత్తందారులకు కొమ్ము కాయడం సిగ్గుచేట అని అన్నారంట. మరి ఇదే ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ఉండి ఇక్కడ ఎవరైతే పేదలు ఉంటారో, ఎవరైతే గుడిసెలు వేసుకొని బతుకుతున్నారో వాళ్ళకైతే వచ్చి హామీ ఇచ్చి మీరందరూ ఇక్కడే ఉండాలి, ఇక్కడే మీకు హక్కులు ఉన్నాయని మాట్లాడి ఇప్పుడు అదే ప్రభుత్వం వచ్చి ఇప్పుడు మరి అక్కడ కొందరు బడా కార్పొరేట్ సంస్థలకైతే ఆ గుడిసెలను అక్కడి నుంచి తీసేసి మరి పెద్ద పెద్ద వాళ్ళకి అప్పగించే ప్రయత్నాలంట చేస్తున్నారంట. మరి మొన్న తీన్మార్ మల్లన్న కూడా 2 సార్లు ఇక్కడికైతే పర్యటించడం జరిగింది, ఇక్కడికే వెళ్ళారు. సో రాత్రి 12 గంటల సమయంలో కూడా ఇక అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించొద్దు, ఇక నిత్యం అధికారులు పర్యవేక్షణ జరపాలి, భక్తులు సహకరించాలి, కార్పొరేట్ తోకల శ్రీనివాసరెడ్డి అంటా ఉన్నారట. మరి మైలార్దేవపల్లి డివిజన్ పరిధిలోని భవానీ కాలనీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి అధికారులతో కలిసి పర్యవేక్షించారట. మరి ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నటువంటి అభివృద్ధి పనులను కూడా మరి శ్రీనివాసరెడ్డి గారు పర్యవేక్షిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక విద్యార్థులే విశ్వవిద్యాలయానికి పట్టుకొమ్మలు, చీఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే పర్సనల్ ఆఫీసర్ ఎస్ రమణారెడ్డి అంటూ ఒక వార్త చూడొచ్చు మనం ఈడ. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్త చూసుకున్నట్లయితే అధిక వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు, నెట్ సెంటర్లను తనిఖీ చేసిన ఇన్ఛార్జి తహసీల్దార్ ఝాన్సీ రాణి అంటూ ఒక వార్త. మరి నెట్ సెంటర్ల దోపిడీ కేంద్రాల అంటూ ఒక వార్త. ఇక అనేసి మనం ఏమంటారు శనార్థి తెలంగాణలో అయితే మొన్న ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి నెట్ సెంటర్ల దోపిడీ కేంద్రాల అనే శీర్షికతో గత నెల 28న శనార్థి తెలంగాణలో వార్త ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన జిల్లా అధికారుల సూచన మేరకు ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఝాన్సీ రాణి రెవెన్యూ సిబ్బంది నెట్ సెంటర్లలో శనివారం తనిఖీని చేపట్టిరట. నిబంధనలకు విరుద్ధంగా నడుతున్న నెట్ సెంటర్లను హెచ్చరికలు జారీ చేసిరట. నెట్ సెంటర్లలో అధిక వసూలకు పాల్పడితే చట్టరీత్యా నేరాలు తప్పవన్నారట. ఇక మీ సేవలలో ఉండాల్సిన పత్రాలు కొన్నింటిని నెట్ సెంటర్లలో ఉండడంతో వాటిని స్వాధీనపరుచుకున్నారు. మీ సేవలో చేయాల్సిన సర్వీసులన్నీ నెట్ సెంటర్లలో నిర్వాహకులు తమది కూడా మీ సేవ అంటూ ప్రజలను నమ్మించి ఇష్టానుసారంగా పైసలు దండుకుంటున్నారని తమకు ఫిర్యాదులు వచ్చినాయట. మరి మీ సేవలో జరిగేటువంటి పనులు గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని మీ సేవ అనుమతిస్తుంది అనమాట, మీ సేవకు అనుమతిస్తుంది. కాబట్టి మీ సేవలో జరిగేటువంటి పనులన్నీ కూడా అంటే సర్టిఫికేట్స్ అన్నీ కూడా మన ప్రైవేట్ నెట్ సెంటర్లో ఉంటున్నాయట. మరి అక్కడ ఏమైనా అవకతవకలు జరిగేమన్నా అక్కడ ఏమైనా జరిగితే ఎట్లా? మరి అక్కడ కూడా కొన్ని డబ్బులు ఎక్కువ తీసుకొని మరి ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ లోకల్ లేదంటే ఇంకేమైనా సర్టిఫికేట్స్ కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేదంటే డెత్ సర్టిఫికేట్ అక్కడ వేరే నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందట. మరి వాళ్ళు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడంతో ఇక మనకి కంప్లైంట్స్ రావడంతో శనార్థి తెలంగాణలో అయితే ఈ వార్త రావడం జరిగిందట. ఇక దానిపైన కూడా మరి తహసీల్దార్ ఝాన్సీ రాణి గారు కూడా తనిఖీ చేసి ఆ నెట్ సెంటర్ అయితే సీజ్ చేసినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక సోమశీల తీరాన పారిశుద్ధ్య లోపం, కృష్ణానది ఒడ్డున తాగేసిన సీసలే దర్శనం, చెత్తా చెదారంతో నిండిపోయిన నదీ తీరం, చర్యలు తీసుకోవాలని కోరుతున్న పర్యాటకులు అంటే ఒక వార్త చూడొచ్చు. మరి సోమశీల అంటే అది పవిత్ర పుణ్యక్షేత్రం, మరి అక్కడ ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా చూడొచ్చు. ఇక్కడ బీర్ బాటిల్స్ ఉన్నాయి, ఇక్కడ చెత్త చెదారము ఇట్లా ఉంటే పర్యాటకులు ఏ విధంగా వస్తారు? అదొక పర్యాటక ప్రాంతం, అదేవిధంగా మళ్ళీ పుణ్యక్షేత్రం అక్కడ. అవును. ఇక ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం, జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు 2025 సంవత్సరానికి అర్హత గల ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అయితే ఒక ప్రకటనలు తెలిపారంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక హాస్టల్కి సీసీ రోడ్డు వేయండి అట. మరి విద్యార్థులతో కలిసి వేడుకుంటున్న వార్డెన్ మరి దండం పెట్టి మరీ అడుగుతారు వాళ్ళు సీసీ రోడ్డు కావాలి అని చెప్పేసి. మరి వనపర్తి జిల్లా కేంద్ర పట్టణ సాయినగర్ కాలనీలోని బాలుర వసతి గృహానికి రావడానికి కనీస రోడ్డు సౌకర్యం కూడా లేదని, కాలనీకి సంబంధించిన మురుగునీరు వెళ్ళడానికి డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో సంబంధించిన మురుగునీరు, వర్షపు నీరు హాస్టల్ కాంపౌండ్ పరిసరాల్లో నిండిపోయి దుర్వాసన వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరి అట్లా ఏమంటారు డ్రైనేజీకి సంబంధించినటువంటి పైప్ లైన్ లేదు, మరి సీసీ రోడ్డు లేదు, ఆ డ్రైనేజీ వాటర్ అన్ని కూడా వాళ్ళ యొక్క ఆవరణలోకి వస్తున్నాయంటే దాని ద్వారా మరి మొత్తం పిల్లలంతా కూడా మొత్తం అవస్థలకు గురై ఇక రోగాలు పాలవుతున్నారట. మరి దండం పెట్టి అడుగుతున్నారు వాళ్ళు సీసీ రోడ్ వేయమని. ఖచ్చితంగా అధికారులు కొంచెం స్పందించి వాళ్ళ యొక్క ఆవేదనను తీర్చురి. ఇక సమాచార కమిషనర్ను తొలగించండి, రాష్ట్ర గవర్నర్కు సామాజిక ఉద్యమకారుడు ఫిర్యాదు అంటే ఒక వార్త చూడవచ్చు. ఇక సమ్మె జయప్రదం కోరుతూ మోటార్ సైకిల్ ర్యాలీ.
లేబర్ కోడ్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని వామపక్ష కార్మికుల సంఘాల నాయకులు విమర్శించారట. మరి ఏదైతే సమ్మె ఉందో మరి సమ్మెను ఖచ్చితంగా విజయవంతం చేయాలని కోరుతూ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారట. మరి దానికి సంబంధించినటువంటి ఒక వార్త. ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ నోటీసులు జారీ. నారాయణపేట జిల్లా బజార్పూర్కు చెందిన క్యాతన్పల్లి వెంకటప్ప గత కొన్ని రోజుల క్రితం తన ఇంటి నిర్మాణ విషయంలో గ్రామ కార్యదర్శి గ్రామానికి చెందిన ఒక నాయకుడు తనను వేధిస్తున్నారని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఫిర్యాదు చేశారట. ఆ విషయంపై స్పందించిన కమిషన్ సదరు బాధ్యుల్ని విచారించాలని కోరుతూ జిల్లా ఎస్పీ అలాగే జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ కార్యాలయం, రూరల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్లకు నోటీసులు జారీ చేశారట. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ నోటీసులు అయితే జారీ చేసిందట మరి దాన్ని విచారించడానికి. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఇక దుర్గంధభరితమైన కోదాడ బస్టాండ్ తెరుచుకొని మూత్రశాల గదులు బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న వైనం, కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదని వినియోగదారుల ఆరోపణ. పిచ్చి మొక్కలతో నిండిన ఖాళీ స్థలాలు, గడువు ముగిసిన షెటర్లకు జాడలేని టెండర్లు, ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. ఇక మరి చూడొచ్చు, ఇది గవర్నమెంట్ బస్టాండ్ అంటే ఇక మరి ఈ విధంగా కనిపిస్తుంటాయి మన అక్కడక్కడ గుంతలు, నీళ్లు ఉంటాయి. మరి అక్కడ మూత్రశాలలు లేవంట. మూత్రశాల లేకపోతే ఇంకేం చేస్తారు, బయట వెళ్తారు. సో దానివల్ల మళ్ళీ ఇంకా ఎక్కువ ప్రమాదాలు అవుతాయి. మరి ఇలాంటి బస్టాండ్లను ప్రభుత్వాలు అయితే పట్టించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎందుకు పట్టించుకుంటలేరు? ఆ బస్సులు ఎంత హెవీగా వెయిట్ ఉంటాయో మనకు తెలిసిందే. మరి ఆ బస్సులు ఆ గుంతలలో ఎక్కి దిగి గర్భిణీ స్త్రీలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, ఇలా బొక్కలు కూడా ఖాయం నిజంగా అటువంటి బస్టాండ్లు ఉంటాయి. ఇక సమయ పాలన పాటించని సిబ్బందిపై డిఎం అండ్ హెచ్ఓ ఫైర్ అట. మరి 10 దాటినా డాక్టర్లు రాలేదని రోగులు నిరసన అట. మరి ఆ సిబ్బంది పైన కూడా మరి డాక్టర్లు రాలేదని చెప్పి రోగులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నట 10 దాటినా కూడా వైద్యులు రాలేదట. మరి అక్కడ ఉన్నటువంటి రోగులు ఏం కావాలి చెప్పి 10 అంటే మీకు లక్షల జీతాలు ఇవ్వాలి, డాక్టర్ అనే ఒక మంచి పొజిషన్ అన్నీ ఉంటాయి. మరి గవర్నమెంట్ టైం టు టైం జీతాలు ఇస్తుంది. మరి రోగుల యొక్క పరిస్థితి అక్కడ ఎంతో చావు బతుకుల మధ్య వైద్యుల కోసం ఎదురుస్తూ ఉంటారు అనమాట. అది వాళ్ళ ఇష్టం మరి, అంతే. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్, గవర్నమెంట్ ఉద్యోగులు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇసొంటోళ్ళు అని కాదు, కొంతమంది గవర్నమెంట్ డాక్టర్లు మనం చాలా మంది చూసినాం. ఈ హాస్పిటల్ రాకుండా ఇంటి దగ్గర లేదంటే ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ క్లినిక్ రన్ చేస్తూ ఉంటారు. అక్కడ విపరీతంగా చూస్తారనమాట. అక్కడ మస్తు కేర్ తీసుకుంటారు, ఎందుకంటే అక్కడ పైసలు వస్తాయి. ఇక్కడనేమో పేద ప్రజలు వస్తే ఫ్రీగా వైద్యం చేస్తారు కదా, ఫ్రీగా వైద్యం చేయాలి కాబట్టి అంత నిర్లక్ష్యం అనమాట చాలా. మరి ఇదే ఉద్యోగం మానేసి అదే ప్రైవేట్ క్లినిక్ నడుపుకుంటే అయిపోతుంది కదా, డబ్బులు వస్తాయి కదా. లేదు అట్లా ఇది ఉండాలి, అది ఉండాలి, లక్షలు రావాలి. మరి వీటి మీద ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం అని అర్థం కాని విషయం. దొరికితే మాత్రం గట్టిగా చర్యలు తీసుకుంటాయి. మరి నాకైతే ఎక్కడ కనిపించలే. మరి అదే దొరకనంత వరకే దొరికినట్టే దొంగ, అంతే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలట. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ ఉంది. ఇక ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించండి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రభుత్వ పథకాలపై అధికారులతో కలెక్టర్ జూమ్ మీటింగ్ అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు. ఇక మెనూ సక్రమంగా అమలు చేయండి. సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ పి రాంబాబు అయితే సూచించారంట. మరి ఏవైతే గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయో వాటి మెనూ ప్రకారం అయితే విద్యార్థులకు పౌష్టికాహారం పెట్టాలని కూడా ఇక్కడ వార్త అయితే చూడవచ్చు మనం. ఇక శనారి తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే 31 మంది బంధుబాపులకు ఖైదట. మద్యం తాగి వాహనాలు నడపొద్దు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ గారు చెప్తా ఉన్నారు. మరి మద్యం తాగి వాహనం నడపడం ద్వారా గత వారంలో 31 మంది వాహనదారులు జైలు శిక్ష అనుభవించారని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారట. మరి చూసిరు కదా, ఇంతకుముందేమో మంది బాబులు అంటే జస్ట్ చలానా వేస్తారులే, ఏముందిలే, కోర్టులోకి వెళ్ళి ఏమంటారు జస్ట్ చలానా కట్టుకొని బయటకు రావడమే అనుకున్నారు. కానీ ఇప్పుడు జైలు శిక్ష చేస్తారు. అది కూడా ఎట్లా, మీటర్ రీడింగ్ ఉంటుంది అనమాట. లిమిట్లో వస్తే ఏమంటారు చలానా కట్టుకోవచ్చు. ఒకవేళ లిమిట్ దాటి ఇంకా కొంచెం ఎక్కువ ఉందంటే 7 రోజుల జైలు శిక్ష, ఇంకా కొంచెం మీటర్ రీడింగ్ ఎక్కువ వచ్చిందంటే 14 రోజుల జైలు శిక్ష కూడా రీసెంట్గా పడినటువంటి పరిస్థితి మనం చూసినాం. దాదాపు 24 మందికి 14 రోజుల జైలు శిక్ష పడింది. కాబట్టి మందుబాబులు తాగి బండ్లు మాత్రం నడపకండి. ఆయనగా తీసుకెళ్ళి హ్యాపీగా ఇంట్లో తాగండి. లేదంటే తాగిన తర్వాత మనకు క్యాబ్స్ అని ఇక ర్యాపిడో అని ఎన్నో ఉన్నాయి, అవి బుక్ చేసుకొని నిమ్మలంగా కూర్చొని వెళ్ళిపోవచ్చు మీరు హ్యాపీగా. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి భారీ చేరికలు, కండువ కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నాయిని అంటూ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్య అంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో గత 6 ఏళ్ల నుండి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని స్థానిక నెహ్రూ పార్క్ వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు శనివారం నిరసన చేపట్టారట. మరి నిజంగానే విద్యార్థులకు ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ మీదనే వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఒకవేళ ఫీజు రీయింబర్స్మెంట్ కనుక రాలేదు అంటే ఇక ప్రైవేట్ కాలేజీలు అయితే నిజంగా పీల్చి పిప్పేసాయి. ఎందుకంటే మాకు గవర్నమెంట్ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు, మరి మీరన్నా కట్టరు, మీ జేబులకైనా కట్టరు, మీ సర్టిఫికేట్లు తీసుకోపోరి అని చెప్పి ఖచ్చితంగా మాట్లాడతాయి అనమాట. కాబట్టి ఇక గవర్నమెంట్ కూడా మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఖచ్చితంగా మరి తొందరలోనే రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుందాం.
ఇక ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, 25,000 పెన్షన్ ఇవ్వాలని ఉద్యమకారుల ఫోరం డిమాండ్ అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక పారిశుద్ధ్యాన్ని పట్టించుకొని మున్సిపల్ అధికారులు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గోపి ఆరోపణ అంటూ ఒక వార్త చూడవచ్చు. మరి ఇవైతే పట్టించుకోరు, మరి ట్యాక్సులు మాత్రం టైంకి వసూలు చేస్తారు. నల్ల బిల్లు, కరెంటు బిల్లు, ఆ బిల్లు ఈ బిల్లు అని టైంకి వస్తారు, వదిలేస్తారు. కరెంట్ బిల్లు కట్టకపోతే కట్ చేస్తారు. మరి ఆ మురుగు నీళ్లు మరి దానికి సంబంధించిన పరిష్కారం మాత్రం చేయరు. ఇక ఖమ్మం జిల్లా వార్తలు. సెటిల్మెంట్ల అడ్డాగా జీఎం ఆఫీస్ అట. సింగరేణి జీఎం కార్యాలయంలో ప్రైవేట్ పంచాయతీ పరిష్కారం, కాంట్రాక్టర్ను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నం, బాధ్యత రహితంగా సింగరేణి అధికార యంత్రాంగం, సింగరేణి అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి జీఎం ఆఫీస్లోనట సెటిల్మెంట్లు జరుగుతూ ఉన్నాయట. మరి ఘన చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ కంపెనీలో ప్రైవేట్ వ్యక్తుల పంచాయతీలు చేయడం సంచలనంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. అది కూడా సాక్షాత్తు జనరల్ మేనేజర్ కార్యాలయంలో శుక్రవారం అర్ధరాత్రి జరగడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా మారిందట. సింగరేణికి సంబంధం లేదని ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన పంచాయతీలకు జీఎం ఆఫీసు పరిష్కార వేదికగా మారటం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నారు అన్నట్టుగా ఒక వార్త రావడం జరిగింది. మరి ఏందది ఒక జిఎం ఆఫీస్లో ప్రైవేట్కి సంబంధించిన వ్యక్తులు వచ్చి, అంటే ప్రైవేట్ సంబంధించిన పంచాయతీ అక్కడ మాట్లాడుకుంటున్నారంటే మరి అది గవర్నమెంట్ ఆఫీసా లేదంటే ప్రైవేట్ ఆఫీసా? మరి ఇక ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక నెక్స్ట్, ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి, ఏఐవైఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వలి ఉల్లా ఖాద్రి, ఇక కల్లూరి ధర్మేంద్ర అంటూ ఒక వార్త రావడం జరిగింది. దేశాల ప్రజల మధ్య విభేదాలు సృష్టించి పాలన చేయాలని జరుగుతున్న ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని ఏఐవైఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వలి ఉల్లా ఖాద్రి, ఇక కల్లూరి ధర్మేంద్ర పిలుపునిచ్చారట. మరి శనివారం జూలూరుపాడు వేదికగా జరిగిన అఖిల భారత యోజన సమైక్య ఏఐవైఎస్ జిల్లా 2వ మహాసభలో జెండా ఆవిష్కరించి అనంతరం ఎస్కే నాగుల్ మీరా అధ్యక్షతన జరిగిన మహాసభలో వారు మాట్లాడారు అంటూ ఒక వార్త రావడం జరిగింది. ఇక నెక్స్ట్, బైక్ ర్యాలీని విజయవంతం చేయండి. ఈ నెల 9వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని వివిధ కార్మిక సంఘాలు, సమాఖ్య నాయకులు అయితే పిలుపునిచ్చారట. మరి ఈ నెల 9న బంద్ అయితే నిరసన చేపట్టారట. మరి కార్మికులకు సరైన వేతనాలు చెల్లించాలి, సో పని దినాలు తగ్గించాలి అనే విధంగా కొన్ని సమ్మె అయితే చేస్తున్నారు. దాన్ని విజయవంతం చేయాలని అయితే అక్కడ కోరుతున్నారు. ఇంకా వ్యవసాయ కార్మికుల పట్ల వివక్ష వీడాలి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కర్ణ కుమార్ అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు. సో మరి ఇవి ఇంకా శనార్థి తెలంగాణ దినపత్రిక సంబంధించి తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక వార్తలతో మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.